జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో జీవితమే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు శాస్త్రీయ సాధన, అశాస్త్రీయ సాధన అనే అంశాలను గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనసు మోక్షం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మనసు మోక్షం. మనసు అంటే ఏమిటి? భౌతిక జగత్తు ఆవిర్భవించటానికి మూల కారణమైనదే మనసు. అది ఒక వ్యక్తికి సంబంధించి ఉంటే వ్యష్టి మేధస్సు అవుతుంది. విశ్వం మొత్తానికి సంబంధించింది అయితే సమిష్టి మేధస్సు అవుతుంది. మనసు అనేది ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ద్వంద్వాలను ఏర్పరుస్తుంది, ఆధార ఆధేయాలకు మూల కారణమవుతుంది. ఆకారము, రంగులు, రూపాలు, నామాలు, ఆకర్షణలు, సన్నివేశాలు, సంఘటనలతో కూడి ఉంటుంది. అనంతమైన సమాచారానికి మూల కారణమవుతుంది. ఆలోచనలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మనసు ఉన్నంత వరకు, మనసు పనిచేస్తున్నంత వరకు మోక్షం లభించే ప్రసక్తి లేదు. కాబట్టి మోక్షాన్ని పొందటానికి, మోక్షాన్ని అనుభవించడానికి ప్రాథమికంగా మనసు అవసరమే. కానీ ఆ మనసే అవరోధమవుతుంది, ఆ మనసే అడ్డుగోడవుతుంది. మనస్సును దాటి వెళ్ళగలిగితే, మనసును కరిగించగలిగితే మోక్షాన్ని పొందగలుగుతాం, మోక్షాన్ని అనుభవించగలుగుతాం. అయితే మోక్షం అంటే ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛ మోక్షం అవుతుంది. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించే ఏ వ్యక్తి అయినా మోక్షాన్ని అనుభవించగలుగుతాడు. ఈ విశ్వంలో సంపూర్ణ స్వేచ్ఛతో జీవించేటటువంటి వ్యక్తి ఒక్క దేవుడు మాత్రమే. అందుకు మూల కారణం ఏంటి? జీవభావం లేకపోవటం, జీవుడు సమూలంగా కరిగిపోవటమే. ఆ దేవుడు చివరికి ఏమవుతాడు? భగవంతుడిలో ఐక్యం చెందుతాడు. భగవంతుడు అంటే ఎవరు? సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడు. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించేవాడు దేవుడైతే సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడవుతుంది. కాబట్టి ఫ్రీడమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ అన్నారు. ఈ విశ్వం మొత్తానికి ఆధారమైనది భగవంతుడే. ఆ భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు, అన్నింటికీ ఆధారం అవుతాడు. భగవంతుడికి ఎటువంటి బంధాలు ఉండవు. బంధాలుంటే భగవంతుడు కానే కాదు. భగవంతుడు ఎటువంటి సాధనలు చేయడు. సాధన చేస్తే భగవంతుడు కానే కాదు. అన్నింటికీ అతీతంగా ఉంటాడు, అన్నింటికీ ఆధారం అవుతాడు, అన్నింటినీ సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే అకర్మపు స్థితిలో, నైష్కర్మపు స్థితిలో జీవించేవాడే భగవంతుడంటే. కాబట్టి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. భగవంతుడు శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, పరిపూర్ణ స్థితి, నైష్కర్మ్య స్థితి. భగవంతుడిని కూడా దాటి వెళ్ళగలిగితే మన స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాం. అదే ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితి అవుతుంది, పరాకాష్ఠ దశ అవుతుంది. అటువంటి స్థితిని పొందటానికి అవరోధం ఏమిటి? అడ్డుగోడలేమిటి? జీవభావమే. జీవుడంటే ఎవరు? మేధస్సు, అంతఃకరణాలు, సూక్ష్మ శరీరం. ఈ 4 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి.
సూక్ష్మ శరీరం అన్నా, మేధస్సు అన్నా, అంతఃకరణాలన్నా, జీవుడన్నా అన్నీ ఒకటే. జీవభావంతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవభావం కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. కారణ శరీరం నైష్కర్మ్య స్థితిలో ఉంటుంది, ఏ కర్మలు లేకుండా ఉంటుంది. అటువంటి కారణ శరీరంలో చర్యలు మొదలవుతాయి. ఆ చర్యలతో సృష్టి మొదలవుతుంది. కారణ శరీరంలో ఉన్నటువంటి జీవుడి యొక్క కోరికలు, ఆశయాలు, సంకల్పాలకు అనుగుణంగా భౌతిక దేహం తయారవుతుంది. భౌతిక దేహం తయారవుతుందంటే కర్మలు ప్రారంభమైనట్లే. కాబట్టి విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అకర్మపు స్థితి నుండి విశ్వం ఆవిర్భవిస్తుంది. మానవ జీవితాన్ని గమనించండి. అకర్మపు స్థితి నుండే జీవితం ప్రారంభమవుతుంది. అయితే భగవంతుడికి కారణ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి మధ్య వ్యత్యాసం ఏమిటి? భగవంతుడికి ఎటువంటి కోరికలు, సంకల్పాలు, ఆశయాలు ఉండవు. కానీ జీవుడిలో మాత్రం సంకల్పాలు, కోరికలు, ఆశయాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే అవి ఎలా ఉంటాయి? నిక్షిప్తమై ఉంటాయి, అకర్మపు స్థితిలో ఉంటాయి, నైష్కర్మ్యపు స్థితిలో ఉంటాయి. వాస్తవానికి బాహ్యంగా కర్మ జరగదు, కానీ లోపల మాత్రం కర్మకు మూల కారణమైనటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఉంటాయి. కాబట్టి మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నదే మనసు. ద్వంద్వాలతో కూడి ఉన్నదే మనసు. భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణమైనదే మనసు. మానవ జీవితం ఉత్పన్నం కావటానికి మూల కారణమైనదే మనసు. మనసు లేకుండా మనిషి లేడు, మానవ జీవితమే లేదు. మనిషికి మనసే ఆధారం అవుతుంది. అటువంటి మనసును గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకొని దానిని కరిగించగలిగితే, అధిగమించగలిగితే, తొలగించుకోగలిగితే మనిషికి మోక్షం వస్తుంది. కాబట్టి మనసు ఉన్నంత వరకు మోక్షం లభించే ప్రసక్తే లేదు. మనసు కరిగిపోతే అదే మోక్షంగా రూపాంతరం చెందుతుంది. మనసు ఉన్నంత వరకు ఆత్మస్థితికి వెళ్ళే ప్రసక్తే లేదు. మనసు విస్తరించే కొలది, వికసించే కొలది ఆత్మకు చేరువవుతాం. కాబట్టి మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే జీరోతో మొదలవుతుంది. ఆ జీరో అనేది జీవితాంతం కొనసాగుతుంది. అంతిమంగా జీరోతోనే ముగుస్తుంది. కానీ మనసు ఉన్నంత వరకు ఆ జీరోను గుర్తించడం చాలా కష్టం. మనసును దాటి వెళ్ళగలిగితేనే, మనసును అధిగమించగలిగితేనే, మనసును కరిగించగలిగితేనే ఆ జీరో స్థితిని అనుభవించగలుగుతాం. కాబట్టి కర్మలు జరుగుతున్నంత వరకు మనిషి కర్మబంధంలో ఉంటాడు. కర్మలు ఆగిపోతే మనిషి కర్మరహితపు స్థితికి వెళతాడు. మానవ జీవితం కూడా జీరోతో మొదలవుతుంది, కానీ జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా జీరోతో జీవితం ముగుస్తుంది. ఈ మధ్యలో జరిగేదంతా ఏమిటి? మన కర్మలు కరిగించుకోవటం కోసం మనం చేసేటటువంటి పనులే. కర్మలు కరిగిపోతున్నాయా, పెరుగుతున్నాయా? జ్ఞాని కర్మలను కరిగించుకుంటాడు, అజ్ఞాని కర్మలను పెంచుకుంటాడు. కర్మలు పెరుగుతూ ఉంటే ఆ జీరో స్టేట్ అనేది కనుమరుగవుతుంది. కర్మలు కరిగిపోతూ ఉంటే జీరో స్టేట్ అనేది
అనుభవంలోకి వస్తుంది. కానీ మన విశ్వాన్ని జాగ్రత్తగా గమనించేటట్లయితే, పరిశీలించేటట్లయితే అది శూన్యం నుండి మొదలవుతుంది. ఆ తదుపరి కర్మలు జరుగుతూ ఉంటాయి. అంతిమంగా కర్మరహిత స్థితిలో ఆ పరిణామం ముగుస్తుంది. మానవ జీవితాన్ని కూడా మరి జాగ్రత్తగా పరిశీలించండి. సున్నాతోనే మొదలవుతుంది, కానీ కర్మలు మాత్రం జరుగుతాయి. మరణంతో జీవితం అంతమవుతుంది. మరణం అంటే ఏమిటి? కర్మలు జరగని స్థితే మరణం అవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ కూడా పనులు చేస్తూ ఉంటారు. అంటే కర్మలతో మొదలవుతుంది. సాయంత్రం వరకు కర్మలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి కర్మలు ఆగిపోతాయి. అందరూ నిద్రకు ఉపక్రమిస్తారు. పొద్దున్నే లేవగానే మరలా కర్మలు మొదలవుతాయి. అలాగే విశ్వం ఆవిర్భవించే దానిలో మూల సూత్రం ఏమిటంటే సంకల్పాలు ఏర్పడతాయి. సంకల్పం కంటికి కనిపించదు, అది కర్మరహిత స్థితిలో ఉంటుంది. ఆ సంకల్పం చైతన్యవంతమైందనుకోండి, సృష్టి మొదలవుతుంది. సృష్టి మొత్తం పూర్తయిందనుకోండి, ఆ తదుపరి స్థితి మొదలవుతుంది. స్థితి ముగిసిందనుకోండి, అది లయంగా రూపాంతరం చెందుతుంది. లయం మొదలైందనుకోండి, జరిగినటువంటి సృష్టి మొత్తం కూడా విచ్ఛిన్నమవుతుంది, విచ్ఛేదనమవుతుంది. లయం జరిగిన తర్వాత, విచ్ఛేదనం విచ్ఛిన్నం జరిగిన తర్వాత కంటికి కనిపించకుండా శూన్యం కొనసాగుతుంది. ఆ తదుపరి మళ్ళా సృష్టి మొదలవుతుంది. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో? కాబట్టి అకర్మతో జీవితం మొదలవుతుంది. కర్మలు జరుగుతూనే ఉంటాయి. కర్మరహిత స్థితిలో జీవితం ముగుస్తుంది. మరలా తిరిగి కర్మలు మొదలవుతాయి. ఇది ఎలాగా? జీవోభావంతో జీవితం ప్రారంభమవుతుంది. జీవోభావం ఉందంటే తప్పనిసరిగా నేను ఫలానా అనే స్థితి ఉంటుంది. అక్కడే మనసు ఉంటుంది. జీవోభావం ఉందంటే జీవుడి యందలి కోరికలు, సంకల్పాలకు అనుగుణంగా దేహం తయారవుతుంది. ఈ దేహం కర్మలను ఆచరిస్తూ కొంతకాలం కొనసాగుతుంది. అంతిమంగా దేహంలో కర్మలు ఆగిపోతాయి. కర్మలు ఆగిపోయినప్పటికీ ఆ దేహం నుండి జీవుడు బయటికి వెళ్తాడు. జీవుడు కంటికి కనపడడు, ఆ కర్మపు స్థితిలో ఉంటాడు. ఆ జీవుడికి కర్మలు జరగాలంటే తప్పనిసరిగా దేహం కావాలి. అందువల్ల జీవుడు ఏం చేస్తాడు? మరొక దేహంలోకి ప్రవేశిస్తాడు. మరొక దేహంలోకి ప్రవేశించిన తర్వాత కర్మలు మొదలవుతాయి. ఆ కర్మలు ఆ దేహం ఉన్నంత వరకు, ఆ జీవితం కొనసాగినంత వరకు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత మరలా దేహం మరణిస్తుంది, ఆ కర్మపు స్థితి ఏర్పడుతుంది. జీవుడు మరలా బయటికి వెళ్తాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవ జీవితం మనసుతో మొదలవుతుంది. ఆ మనసు ద్వారానే శరీరం తయారవుతుంది. శరీరం తయారయ్యేంత వరకు కర్మలు జరగవు. శరీరం తయారైన తర్వాత కర్మలు మొదలవుతాయి. జీవితాంతం కర్మలు కొనసాగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. మరణం సంభవించిందనుకోండి, కర్మలు ఆగిపోతాయి. కాబట్టి అకర్మతో మొదలవుతుంది, కర్మలు జరుగుతాయి. అంతిమంగా అకర్మపు స్థితితో జీవితం ముగుస్తుంది. విశ్వాన్ని పరిశీలించండి. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవిస్తుంది.
ఆత్మ అకర్మపు స్థితిలో ఉంటుంది. అనాత్మలో నిరంతరం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అనాత్మ సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది. అది తర్వాత ఏమవుతుంది? లయం తర్వాత అది విచ్ఛిన్నమై విచ్ఛేదనమై మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతుంది. అంటే జీరోతో మొదలవుతుంది, నేను ఫలానా అనే స్థితిలో కొనసాగుతుంది, మళ్ళా జీరోతోనే జీవితం ముగుస్తుంది. కాబట్టి మనం విశ్వాన్ని, మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అకర్మ నుండే జీవితం ప్రారంభమవుతుంది, అకర్మ నుండే విశ్వం ప్రారంభమవుతుంది. కొంతకాలం కర్మలు జరుగుతాయి, కొంతకాలం జీవితం కొనసాగుతుంది. మరలా ఇది ఎక్కడికి వెళుతుంది? శూన్యంలోకి వెళుతుంది, అకర్మలోకి వెళుతుంది. దీనిని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మనకు మనస్సుకు అతీతమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది. మనస్సు పరిధిలో ఆలోచించటం వేరు, మనస్సును దాటి మనస్సును అధిగమించి మనస్సుకు అతీతమైనటువంటి స్థితిలో ఆలోచించడం వేరు. మనస్సు పరిధిలో ఆలోచించినప్పుడు జీవభావం ఉంటుంది. మనస్సును గురించి మనం ఆలోచించుకోగలిగితే మనస్సు పరిధి నుండి మనసును గురించి ఆలోచించగలుగుతాం. కాబట్టి మనస్సు పరిధిలో ఉన్నప్పుడు మనసుకు లోబడి ఉంటాం. మనస్సును అధిగమించినప్పుడు, మనసుకు అతీతంగా ఉన్నప్పుడు మనం మనసును గురించి తెలుసుకోగలుగుతాం. మనసును గురించి తెలుసుకోగలిగితే అకర్మపు స్థితి నుండి కర్మల్ని గమనించగలుగుతాం. అదే సాక్షిభూత స్థితి అవుతుంది. సమాధి అంటే ఏమిటి? మననం లేని స్థితే సమాధి అవుతుంది. మననం అంటే ఏమిటి? ధ్యానం. ధ్యానం ఆగిపోతే అదే సమాధి అవుతుంది. ధ్యానం ఆగిపోవాలంటే ఆ ధ్యానానికి మూలమైనటువంటి మనస్సును అధిగమించగలగాలి, మనస్సుకు అతీతంగా ఉండగలగాలి. నేను వేరు మనస్సు వేరు అనే భావన ఉండాలి. నేను వేరు జీవుడు వేరు అనే భావన ఉండాలి. నేను వేరు శరీరం వేరు అనే భావన ఉండాలి. ఇదే సత్య దర్శనం అంటే. నేను అనేది స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నేను నుండి ఆవిర్భవించినటువంటి జీవితం కానీ శరీరం కానీ జీవోభావంతో కూడి ఉండి కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. మనం కర్మరహితపు స్థితిని బ్రతికొండగా అనుభవించగలిగితే సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించగలిగినట్లే. మనం బ్రతికొండగానే కర్మరహిత స్థితిని అనుభవించగలిగితే సంపూర్ణ స్వేచ్ఛను నిరంతరం అనుభవిస్తూ ఉండవచ్చు. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మరొకసారి చెప్తున్నాను, దేవుడికి భగవంతుడికి మధ్యనటువంటి వ్యత్యాసాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. దేవుడికి ఆకారం ఉంటుంది, కానీ జీవుడు ఉండడు. భగవంతుడికి ఆకారం ఉండదు, జీవుడు కూడా ఉండడు. దేవుడు శరీరాన్ని ఉపకరణం ఉపయోగించుకుంటాడు. శరీరం తన కింద పనిచేసేటటువంటి పరికరం అవుతుంది. దేవుడు మాత్రం ఆ పరికరాన్ని ఉపయోగించుకుంటాడు. కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి కర్మలు చేస్తూ ఉంటే అక్కడ కర్మఫలానికి అవకాశం ఉండదు. కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే మీకు సొల్యూషన్ వస్తుంది. కాబట్టి విశ్వం ఎలా మొదలైంది? శూన్యంతో మొదలైంది. ఎలా కొనసాగుతుంది? కర్మలతో కొనసాగుతుంది.
మరలా ఎలా అంతమవుతుంది? కర్మరహిత స్థితిలో అంతమవుతుంది. ఆ భౌతిక జగత్తు ఏమవుతుంది? శూన్యంలో కలిసిపోతుంది. మానవ జీవితాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇది కూడా శూన్యంతో మొదలవుతుంది. మానవ జీవితం కూడా శూన్యంతోనే మొదలవుతుంది. ఆ తర్వాత కర్మలు మొదలవుతాయి, కర్మలు కొనసాగుతాయి, కర్మరహిత స్థితి ఏర్పడుతుంది. ఈ శరీరం ఏమవుతుంది? పంచభూతాల నుండి ఆవిర్భవించినటువంటి ఈ శరీరం మరలా తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ పంచభూతాలకు మూలం మరియు ఆధారం ఏమిటి? భగవంతుడే. ఈ పంచభూతాలు కూడా ఏమవుతాయి? దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు విచ్ఛిన్నమై విచ్ఛేదనమై తిరిగి మరలా భగవంతుడు ఐక్యం చెందుతాయి కదా. కాబట్టి కర్మ నుండి అకర్మ మొదలవుతుంది, అకర్మ నుండి కర్మ జరుగుతుంది, కర్మ మరలా అకర్మకి వెళుతుంది, అకర్మ నుండి మరలా కర్మ వస్తుంది. కాబట్టి కర్మ అకర్మ ఇవి రెండేమిటి? ద్వంద్వాలు. కాబట్టి కర్మ అకర్మలను రెండింటిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే కర్మ అకర్మలను రెండింటిని వదిలివేసి అకర్మపు స్థితికి చేరగలుగుతాం. కాబట్టి కర్మ అకర్మలు రెండు కూడా ద్వంద్వాలే. జీవుడు ఎలా మొదలవుతాడో అకర్మతో మొదలవుతాడు. కానీ జీవుల్లో ఏమున్నాయి? కర్మలకు మూలమైనటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఉన్నాయి. అందువల్ల జీవుడు ఏం చేస్తాడు? ఆ కోరికలు, ఆశయాలు, సంకల్పాలను కరిగించుకోవటం కోసం శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరంలో జరిగేటటువంటి కర్మలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. కానీ జీవుడిలో ఉన్నటువంటి కోరికలు, ఆశయాలు, సంకల్పాలు కంటికి కనిపించవు కదా. ఈ కర్మలు జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా ఏమవుతుంది? శరీరంలో జీవన చర్యలు స్తంభించిపోతాయి. ఆ కర్మపు స్థితి ఏర్పడుతుంది. దాన్ని మరణం అంటారు. ఆ కర్మపు స్థితికి చేరబోయే ముందే జీవుడు కరిగిపోయాడు అనుకోండి, జీవుడు లేని దేహం కొనసాగుతుంది. జీవుడు లేని దేహం కొనసాగుతుంది. అకర్మపు స్థితికి చేరినప్పటికీ జీవుడు ఇంకా బ్రతికుంటే అతనికి తప్పనిసరిగా మరొక శరీరం కావాలి. దాన్నే జన్మలు పొడిగించడం అంటారు, కర్మలు పొడిగించడం అంటారు, కర్మబంధాన్ని పెంచుకోవటం అంటారు. అదే అజ్ఞానం. కాబట్టి భూమండలం మొత్తంలో ఎవరికైతే తనను గురించి, విశ్వాన్ని గురించి సంపూర్ణ అవగాహన ఉంటుందో వారు సంపూర్ణ స్వేచ్ఛ నుండి జీవితాన్ని కొనసాగిస్తారు. సంపూర్ణ స్వేచ్ఛ నుండి జీవితాన్ని కొనసాగించగలిగితే అతడే దేవుడు అవుతాడు. ఈ దేవుడు దేహాన్ని త్యాగం చేసిన తర్వాత భగవంతుడిలో ఐక్యం చెందుతాడు. కాబట్టి భగవంతుడు అంటే సాక్షిభూతంగా ఉండేవాడు. ఎటువంటి కర్మలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధ చైతన్యమే భగవంతుడవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనసును స్వాధీనపరచుకోవాలి, మనసును లోబరుచుకోవాలి, మనసుకు అతీతంగా జీవించగలగాలి, మనసును మన ఆధీనంలోనికి తీసుకోవాలి. మన ద్వారానే మనసు పని చేయాలి. భగవద్గీత యొక్క అట్టను మీరు గమనించండి. రథం ఉంటుంది, అదే శరీరం. గుర్రాలు ఉంటాయి, అవే ఇంద్రియాలు. పగ్గం ఉంటుంది, అదే మనసు. బుద్ధి ఉంటుంది, అతడే రథసారథి. రథంలో యజమాని ఉంటాడు, అతడే ఆత్మ. కాబట్టి యజమానికి లోబడి రథసారథి పనిచేస్తాడు.
రథసారథికి లోబడి పగ్గాలు ఉంటాయి. పగ్గాలు గుర్రాలని నియంత్రిస్తూ ఉంటాయి. గుర్రాలు రథాన్ని ముందుకు తీసుకెడుతూ ఉంటాయి. వీటన్నిటి మొత్తంలో సుప్రీం ఎవరు? యజమాని. కాబట్టి నీవెవరివి? నీ జీవితానికి యజమానివి, జీవుడికి యజమానివి. ఎప్పుడైతే నేను శరీరం ఒకటి అనే భావన ఉంటుందో నీవు జీవుడికి లొంగిపోతావు. నేను వేరు శరీరం వేరు అనే భావన కలిగితే జీవుడిని లొంగ తీసుకుంటావు, మనసును ఆధీనంలోనికి తీసుకుంటావు, మనసును గమనించే స్థితి వస్తుంది. మనసును గమనించడం అంటే మనసు నుండి వేరు కావటం, మనసుకు అతీతంగా జీవించటం. మనసుకు అతీతంగా జీవిస్తున్నావు అనుకోండి, మనసుకు నువ్వు యజమాని అవుతా. మనసుకు లోబడి జీవిస్తున్నావు అనుకోండి, మనసు నీకు యజమాని అవుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మనసును కరిగించి వేస్తుంది. మనసును లేకుండా చేస్తుంది. మనసు లేదు అంటే అక్కడ శూన్యం ఉన్నట్లే, అకర్మపు స్థితి ఉన్నట్లే. మనసు ఉన్నంత వరకు శరీరం పనిచేస్తూనే ఉంటుంది. మనసు దేహం నుండి బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ శరీరం అకర్మపు స్థితికి చేరుతుంది. కాబట్టి అకర్మపు స్థితికి చేరితే అందులో మనసు లేనట్లే. కాబట్టి మనం ఏం చేయాలి? మరణానికి ముందే, అకర్మపు స్థితిని అనుభవించడానికి ముందే మనసును లోబరుచుకోవాలి, మనసును నియంత్రించగలగాలి, మనసును స్వాధీనపరచుకోవాలి, మనసును మనకంటే క్రిందన్నటువంటి సిబ్బందిగా భావించగలగాలి. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతామో, నేనేమీ చేయవలసింది లేదనే భావన కలుగుతుంది, నేనేమీ సాధించవలసింది లేదనే భావన జరుగుతుంది, నేనేమీ తెలుసుకోవలసింది లేదనే భావన కలుగుతుంది, నేను సరిచేయవలసింది ఏమీ లేదనే భావన కలుగుతుంది, నేను మార్చవలసింది ఏమీ లేదనే భావన కలుగుతుంది, నేను పెంచవలసింది ఏమీ లేదనే భావన కలుగుతుంది, నేను తగ్గించవలసింది ఏమీ లేదనే భావన కలుగుతుంది. ఆ స్థితి నుండి కర్మలు జరిగితే అలా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాణుల్ని గమనించండి. సూర్యుడు ఉన్నంత వరకు చైతన్యవంతంగా ఉంటాయి. సూర్యాస్తమయం జరిగిన తర్వాత అవి విశ్రాంతిని పొందుతాయి, కర్మరహిత స్థితిలో ఉంటాయి. మరలా సూర్యోదయం అవ్వగానే కర్మలు ప్రారంభిస్తాయి. మానవ జీవితం కూడా అందుకు భిన్నమేం కాదు కదా. సూర్యుడు ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. సూర్యాస్తమయం అయిందనుకోండి, కర్మలు ఆగిపోవాలి. కాబట్టి కర్మతో మొదలైన అకర్మపు స్థితికి చేరాలి. అకర్మపు స్థితితో మొదలైన కర్మలు చేయాలి. కర్మ అకర్మ రెండూ ఉండాలి. ఆ రెండింటిని వదిలేసే స్థితికి వెళ్ళగలగాలి. అదే అకర్మపు స్థితి అవుతుంది. భగవంతుడు సూర్యుడి మాదిరిగా ఉంటాడు, చంద్రుడి మాదిరిగా ఉంటాడు. అన్నింటినీ సాక్షిభూతంగా గమనిస్తూ ఉంటాడు. చర్య ప్రతిచర్యలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, యాక్షన్ రియాక్షన్ ఉండదు.
కానీ సాక్షిభూత స్థితి అంటే ఆ గమనించడం కూడా ఆగిపోవాలి. కాబట్టి సాక్షిభూతంగా చూడటం వేరు, ఉండటం వేరు. సాక్షిభూత స్థితికి చేరటం వేరు. సాక్షిభూత స్థితికి చేరామనుకోండి, అది సంపూర్ణ నైష్కర్మ్య స్థితి అవుతుంది. ఆ సంపూర్ణ నైష్కర్మ్య స్థితి నుండి మరలా కర్మలు మొదలు పెట్టాలి. కర్మలు చేయకుండా ఉండటం కానే కాదు, స్థితిని మార్చుకొని కర్మలు చేస్తూ ఉండాలి. నేను ఫలానా అనేటటువంటి స్థితిలో కర్మలు జరుగుతున్నాయి అనుకోండి, జీవుడు బలోపేతం అవుతాడు. నేను ఏమీ కాను అనే స్థితి నుండి కర్మలు జరుగుతున్నాయి అనుకోండి, జీవుడు ఉండడు అక్కడ. జీవుడు లేకుండా కర్మలు జరుగుతాయి, అతడే దేవుడు అవుతాడు. కాబట్టి ఆలోచిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, కర్మలు చేస్తూ ఉండాలి. ఈ మూడు జరగాల్సిందే. కానీ స్థితిని మార్చుకొని చేస్తూ ఉండాలి. ఆ స్థితిని మార్చుకోవటానికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో వారు ఏమీ చేయకుండా ఉండే స్థితికి వస్తారు. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదనే భావన బలీయం అవుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలిగిందంటే అతనిలో కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికలు మొత్తం కూడా కరిగిపోయినట్లే కదా. కాబట్టి ఇదంతా ఏమిటి? విశ్వానికి అతీతమైన స్థితి, సంపూర్ణ యోగ స్థితి, పరిపూర్ణ స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, పరబ్రహ్మ స్థితి. ఈ స్థితికి చేరిన తర్వాత కర్మలు చేస్తే ఎలా ఉంటుంది? ఈ స్థితికి చేరకుండా భౌతిక జగత్తుతో నిరంతరం బలీయమైనటువంటి బంధాలను ఏర్పరచుకొని కర్మలు చేస్తే ఎలా ఉంటుంది? జ్ఞానోదయం కలిగిన తర్వాత, పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వచ్చిన తర్వాత కర్మలు చేస్తూ ఉంటే జీవితం ఆటలాగా ఉంటుంది. నేను ఫలానా అనే పరిమిత స్థితి నుండి, అహంకారపు పరిధి నుండి, జీవభావం నుండి కర్మలు చేస్తూ ఉంటే అక్కడ ఒత్తిడి ఉంటుంది, ఫలితాన్ని ఆశించటం ఉంటుంది, నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. కాబట్టి జీవభావం ఉన్నంత వరకు ఫలితాన్ని ఆశించడం జరుగుతుంది. జీవభావం కరిగిపోతే ఫలితాన్ని ఆశించే అవసరం ఉండదు, ఫలితాన్ని ఆశించడం జరగదు. ఫలితాన్ని ఆశిస్తున్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ఫలితాన్ని ఆశించకుండా ఉంటే జీవితం ఎలా ఉంటుంది? భగవంతుడు ఫలితాన్ని ఆశించడు, దేవుడు ఫలితాన్ని ఆశించడు. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు జరుగుతున్నాయంటే కర్మఫల త్యాగం జరుగుతుంది. ఫలితాన్ని ఆశిస్తూ కర్మలు జరుగుతున్నాయంటే కర్మ బంధం పెరుగుతుంది, కర్మల మూట పెరుగుతుంది. ఆ కర్మల మూట కరిగిపోవటం కోసం కర్మలు జరుగుతూనే ఉంటాయి, అదనంగా కర్మలు పెరుగుతూనే ఉంటాయి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మ అకర్మ కర్మ. అకర్మపు స్థితి, కర్మ, మరలా అకర్మపు స్థితి. దీని గురించి కామెంటరీ చెప్పటం చాలా కష్టం. వివేకానందుల వారు, శంకర భగవత్పాదుల వారు కూడా దీని గురించి కామెంటరీ చెప్పలేక ఒకానొక సందర్భంలో వాటిని వదిలేశారు.
అంటే ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం తెలియకుండా కర్మలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కలగదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని మనోఫలకంలో బీజంగా నాటుకోగలిగితే ఆ తరువాత దాని గురించి పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కూడా కరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకోవటం ఒక దశ. అలా అవగాహన చేసుకున్న దాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకోవాలి. అదే బీజం అవుతుంది, జ్ఞాన బీజం అవుతుంది. ఆ జ్ఞాన బీజాన్ని ఫలంగా మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. దాన్నే ధ్యానం అంటారు. మననమే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం జరుగుతూ ఉంటుందో మనసు కరిగిపోతూ ఉంటుంది. ఫలం రావటం అంటే ఏమిటి? మనసు పూర్తిగా కరిగిపోతే అదే ఫలం అవుతుంది. కాబట్టి ధ్యానం అంటే బాహ్యపరమైన వస్తువుల మీద దృష్టిని కేంద్రీకరించడం కానే కాదు. విగ్రహాన్నో, పటాన్నో, రూపాన్నో, దేవతనో, దేవుడినో ఎదురుగా పెట్టుకొని మనం పూజిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా, స్తుతిస్తూ ఉన్నా, పారాయణం చేస్తూ ఉన్నా, భజనలు పాడుతున్నా, భక్తి గీతాలు పాడుతున్నా, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి ప్రాథమికమైనటువంటి దశలు అవుతాయి. కానీ వాస్తవ విషయం ఏంటంటే అవన్నీ బాహ్యపరమైనటువంటి బంధాలను పెంచుతాయి. అవి కూడా బంధమే కదా. కాబట్టి సంపూర్ణ నైష్కర్మ స్థితి అంటే, సంపూర్ణ గమనం అంటే శరీరం పూర్తి చైతన్యవంతంగా ఉంటుంది. ప్రపంచంలో జరిగే అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ అంతరంగంలో యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఉండదు. చర్య కానీ ప్రతిచర్య కానీ ఉండదు. అది కంప్లీట్గా జీరో స్టేట్ అవుతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం ఏంటంటే నేను ఫలానా అనే స్థితిలో ఉండి సాధన చేస్తున్నారు. నేను ఏమీ కాను అనే స్థితిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని మనోఫలకంలో బీజంగా నాటుకొని ఆ తదుపరి సాధన ప్రారంభించాలి. పూర్ణ జ్ఞానం అందిన తర్వాత సాధన చేస్తూ ఉంటే ఆ సాధన ఒక ఆట అవుతుంది. పూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన లేకుండా సాధన చేస్తూ ఉంటే అది పోరాటం అవుతుంది. నాకు తెలిసినంత వరకు 100 సంవత్సరాల కాల వ్యవధిలో 100 కోట్ల మందిలో కొద్ది మందికి మాత్రమే పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన ఉంటుంది. దాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు. వాళ్ళనే అవతార పురుషులు అంటారు. కాబట్టి సాధన అనేది శాస్త్రయుక్తంగా ఉండటం అంటే సాధనకు మనసును సంసిద్ధం చేయటం కదా. సాధనకు మనసును సంసిద్ధం చేయటం అంటే ఏమిటి? పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవటమే. అందుకే యోగి వేమన సాధన గురించి ఒక మాట చెప్పాడు. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు, మానసంపు కలిమి మధ్యమంపు, ఆసనాది విధులు అధమయోగం అన్నాడు. సకల వేదాల సారాంశం మొత్తాన్ని 3 వాక్యాల్లో చెప్పాడు. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు.
ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఉత్తమ యోగం. అనుభవంలోకి పొందటం అనేది మహత్తరమైనటువంటి విధానం. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు, మానసంపు కలిమి మధ్యమంబు. మనం బాహ్యపరమైనటువంటి రూపాలను, ఆకారాలను, విగ్రహాలను, వ్యక్తులను, గురూజీలను, స్వామీజీలను, దేవతలను, దేవుళ్లను వాళ్ళను స్తుతిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా, నామస్మరణం చేస్తూ ఉన్నా, వాళ్ళని గురించి మననం చేసుకుంటూ ఉంటే అది మధ్యమం అవుతుందట. మానసంపు కలిమి మధ్యమంబు. ఆసనాది విధులు అధమయోగం అన్నారు. ఆసనాల వల్ల ఏం జరుగుతుంది? అన్నమయ కోశం మాత్రం శుద్ధి అవుతుంది, మిగతా కోశాలు శుద్ధి కావు. మిగతా కోశాలు శుద్ధి కావటం కోసం అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి తప్ప అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకుని ఆగిపోకూడదు. మనం ఏ స్థాయికి వెళ్ళాలి? ఆగ్నేయ చక్రం స్థాయికి వెళ్ళాలి, చిత్తమయ కోశం స్థాయికి వెళ్ళాలి. చిత్తమయ కోశం స్థాయికి వెళ్ళామనుకోండి, జీవితమే మాయగా అనుభవంలోకి వస్తుంది. నేనేమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలుగుతుంది. ఎవరైనా ఆ స్థితికి వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది? శరీరం కరిగిపోతుంది. శరీరం కరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? శరీరం కరిగిపోతే ఏమవుతుంది? ఆత్మస్థితికి చేరినట్లే కదా. కాబట్టి నేను మేను రెండు కూడా జీవుడి ద్వారా వేరవుతాయి. జీవుడు కరిగిపోతే నేను మేను రెండు కలిసిపోతాయి. నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది. దేహం పైనుండి క్రింది వరకు ఆత్మగా భావించబడితే అప్పుడు శూన్యస్థితికి చేరి అక్కడ నుండి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్థూల శరీరం విశ్వ శరీరంగా మారుతుంది. విశ్వ శరీరంగా మారిందనుకోండి, ఆ స్థితి నుండి మనం చేసే కర్మలు మొత్తం ఎలా ఉంటాయి? విశ్వవ్యాపిత భావన నుండి కర్మలు జరుగుతాయి. నేను ఫలానా అనబడే పరిమిత స్థితి ఉందనుకోండి, అహంకారం నుండి కర్మలు జరుగుతాయి. విశ్వ శరీరం నుండి విశ్వవ్యాప్త భావన నుండి కర్మలు జరిగాయనుకోండి, అవి శూన్యం నుండి జరుగుతాయి. శూన్యం నుండి కర్మలు జరుగుతూ ఉంటే కర్మఫలం ఉండదు, కర్మరాహిత్యం ఉంటుంది, కర్మయోగం ఉంటుంది, కర్మఫల త్యాగం ఉంటుంది. అసలు అది కూడా మాయని తెలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే, మనం తెలుసుకునే జ్ఞానం మొత్తం మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చినప్పుడే ఈ స్థితి వస్తుంది. భాష అనేది మనిషి తన తెలివి మేధా సంపత్తితో కృత్రిమంగా రూపొందించుకున్నది. ఒక్క భారతదేశంలోనే 100 కొలది భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 కొలది భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయా ప్రాంతాల యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి మనుషులు రూపొందించుకున్నారు. కాబట్టి భాష అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధిమట్టం నుంచి వచ్చింది. దేని ద్వారా వ్యక్తీకరించబడుతుంది? నోటి ద్వారా వ్యక్తీకరించబడుతుంది. ఆ నోట్లో ఏముంది? నాలుక ఉంది. నోరేమిటి? కర్మేంద్రియం. నాలుకేమిటి? జ్ఞానేంద్రియం. బుద్ధి ఏమిటి? మనసును నియంత్రించేది. మనసు ఏమిటి? జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నియంత్రించేది. కాబట్టి మనం ఏ పదాన్ని వాడినా, ఏ మాటను వాడినా, ఎటువంటి సమాచారం ఉపయోగించినా, ఎటువంటి భాషలో మాట్లాడుతున్నా అదంతా కూడా ఏమిటి?
మాయే. కాబట్టి అదంతా మాయ అని తెలిసి మనం జీవిస్తున్నాం అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? అది వాస్తవాన్ని భ్రమించి పరుగులు పెడుతున్నాం అనుకోండి, అప్పుడు జీవితం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. వాస్తవం అని పరుగులు పెట్టేటట్లయితే మనం తప్పనిసరిగా ఇరుక్కుపోతాం, అతుక్కుపోతాం. అదంతా మాయ అనే భావన కలిగిందనుకోండి, మనం సంపూర్ణ స్వేచ్ఛ నుండి కర్మలను ఆచరిస్తాం. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటం కాదు, స్థితిని మార్చుకొని కర్మలు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే స్థితి మారుతుందో, నేను ఫలానా అనే అహంకారం కరిగిపోతుందో, కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ కర్మలు చేసినా సరే ఆ కర్మల ద్వారా ఎటువంటి కర్మబంధం ఏర్పడదు. కాబట్టి బిడ్డలారా, ఈరోజు అంశాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నిన్న చెప్పినటువంటి అంశానికి ఈరోజు చెప్పేటటువంటి అంశానికి చాలా తేడా ఉంది. నిన్న జీవితమే సాధన అని చెప్పాను. ఈరోజు మనస్సు మోక్షం అనేటటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేశాను. మనస్సు విస్తరిస్తే మోక్షం సంక్రమించినట్లే, మనసు కుంచుకుంటే మోక్షానికి అవకాశమే లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనసును అధిగమించాలి, మనసును లోబరుచుకోవాలి, మనసును స్వాధీనపరుచుకోవాలి. జీవితానికి అతీతంగా విశ్వవ్యాప్త భావనతో ఆలోచించగలగాలి. శూన్యం నుండి కార్యక్రమాలను కొనసాగించగలగాలి. అటువంటి శూన్యస్థితి ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంది. కానీ జ్ఞాని మాత్రం దానిని గుర్తించగలుగుతాడు, అజ్ఞాని మాత్రం దానిని గుర్తించలేడు. మాయలో ఉంటాడు, భ్రమలో ఉంటాడు, భ్రాంతిలో ఉంటాడు, పిచ్చిలో ఉంటాడు, వెర్రిలో ఉంటాడు, వ్యామోహంలో ఉంటాడు. కనిపించేదంతా వాస్తవమని దానిలో ఇరుక్కుపోతాడు, అతుక్కుపోతాడు. కాబట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం, సంపూర్ణ స్వేచ్ఛ నుండి కార్యక్రమాలను నిర్వహించుకోవటం కోసం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం ఈ గురు సందేశాలను ఆలంబనగా ఉపయోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.